ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు అయినా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ లెక్క వచ్చి నడుపు తాకి కరెంట్ షాక్లాగా వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. ఒక విషయము మీతో చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా. 2015 సెప్టెంబర్ 12న ఈ యొక్క టీవీ పరిచర్య ప్రారంభించబడింది. మరి ఈ సెప్టెంబర్ 12కి 10 సంవత్సరాలు గడిచింది కనుక మరి మీ ప్రార్థన సహకారం, మీ ఆర్థిక సహకారం వల్ల నాకు తెలిసి ఎంతో మంది స్వస్థత పొందారు, విడుదల పొందారు. అలాగే రక్షణ కార్యం కూడా జరిగింది. కేవలము మరి అనేక ప్రజలను వారి బాధల నుంచి విడిపించి ఆయన చిత్తము నెరవేరాలని, ఆయన రాజ్యం విస్తరించాలని కోరికతోనే మరి టీవీ పరిచర్య మరి నడిపిస్తున్నాం. ఇది కేవలం విశ్వాసము ద్వారానే కనుక మరి ప్రేరేపించబడితే మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. మరి రాబో మరొక 10 సంవత్సరాలు ఈ పరిచర్య కొనసాగాలని మీ ప్రార్థనలో ఈ సంపూర్ణ కృప టీవీ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడయుండును, ఆ వాక్యములో జీవముండెను, ఆ వాక్యము ద్వారా సమస్తము కలిగినని మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం తెలుసుకుంటాం. కానీ ఈ రోజు దైవజనుడు కావచ్చు, అంటే అందరూ నేను అంటలేదండి, మరి విశ్వాసులు కావచ్చు, వారు ఇంకను వారి బలహీనతలు పోవట్ల, రోగాలు పోవట్ల, దరిద్రము అలాగే ఉంటుంది, బిడ్డల పెళ్లిళ్ళు కావట్లేదు. నేను యేసు ప్రభు నమ్ముకుని 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినది, కానీ మాకు పిల్లలు కలగట్లేదు. మీది ప్రార్థన ప్రాబ్లం కాదు, లేకపోతే దేవునికి ఇవ్వటం ప్రాబ్లం కాదు, కానీ మీరు చదువుతున్న వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి. అది ఎలాగూ అప్లై చేయాలో మీరు ఖచ్చితంగా తెలియాలండి. ఫస్ట్ మాట ఏంటంటే, అప్లై గాడ్స్ ప్రామిసెస్. దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఇంచుమించు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. కానీ 1 కొరింథీ 1:21 ప్రకారం ఎన్ని ప్రామిసెస్ అవుతున్నాయో, ఎన్ని వాగ్దానాలు అవుతున్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవును, ఆమెన్, అది దేవుని మహిమ కొరకు నిశ్చయములైనయంట. కానీ మనం ఏం చేస్తామంటే, కార్యం కొరకు, మన అవసరత కొరకు కన్నీటి ప్రార్థన చేస్తాము. కానీ కన్నీటి ప్రార్థన మంచిదే, కానీ వాగ్దానాలు అప్లై చేయాలి. నీ పరిస్థితులకి ఏదైతే ఉందో అది అప్లై చేస్తే, చూడండి, ఒక ఉద్యోగం రావాలంటే వాడు బయోడేటా క్లియర్గా చదివి అన్ని అప్లై చేస్తే జస్ట్ ఎలిజిబిలిటీ. అలాగే మనము దేవుని సన్నిధిలో మన పరిస్థితులకి వాక్యాన్ని మనము పలికినప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఎందుకంటే దేవుడు గైడెన్స్ కొరకు, మనకు అన్ని విషయాల్లో విజయం కొరకు, ఆదరణ కొరకు వాక్యమును మీ పరిస్థితులకి, రోగముకైనా, బలహీనతకైనా, వ్యాధికైనా, అప్పులకైనా, దరిద్రముకైనా, ఇండ్లు కట్టుకోవటానికైనా, దేనికైనా గాన చూడండి, ఎందుకు మనము దేవుని యొక్క వాగ్దానాన్ని అప్లై చేయాలి అంటే, ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రజెన్స్. మనకున్న కష్ట సమయాల్లో, మనము ఏమైపోతామో తెలియని సమయాల్లో దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి దేవుని వాగ్దానము
మీ జీవితంలో అప్లై చేయాలి. రెండవది ఏంటంటే బిల్డ్ ఫెయిత్. మన విశ్వాసము పెరగాలి అంటే వినుట వలన, అది కూడా క్రీస్తును గురించిన మాట వలన మనకు విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసంలో కట్టబడతామో మనం ఆటోమేటిక్గా మనం ఏ పరిస్థితిలోనైనా కానీ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క మనకిచ్చే ఆయన ఇచ్చే సప్లైని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మనము భయపడుతూ పిరికితనంతో మనం అడిగామనుకోండి, దేవుని సన్నిధిలో ఏది కూడా రాదు. మూడవది ప్రభు అంటున్నాడు రిసీవ్ స్ట్రెంగ్త్ అండ్ కంఫర్ట్. మీరు కీర్తనలు 29:11 చదివితే తన ప్రజలకు బలమునిచ్చేవాడు, తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. నీకు భయముందా, దిగులుందా, చింతుందా, రోగముందా? దానికి కారణం ఏంటంటే ఒక్కటేనండి, దేవుని వాక్యమును అనగా దేవుని వాగ్దానము, ఆ సందర్భ వాగ్దానాన్ని మీరు పట్టుకుని ఇది నెరవేర్చు నాయనా అని మీరు ఎప్పుడైతే అంటారో ఖచ్చితంగా ఆ వాక్యమే మనకు బలము, ఆ వాక్యమే మనకు నెమ్మది. ఆమేన్. మూడవది, ఎందుకు దేవుని వాగ్దానం మన జీవితంలో అప్లై చేయాలి అంటే మనము బలమును పొందుకోవటానికి. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటాడంటే దేవుని యొక్క వాగ్దానం ఎందుకు అప్లై చేయాలంటే అన్లాక్ ప్రొవిజన్స్. అంటే దేవుడు అంటున్నాడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కడైతే నీ డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో, నీకు ఇంకా ఆరోగ్యం ఇంకా రావాల్సి ఉందో, నీ ఆశీర్వాదాలని ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నిటినీ విడిపించుకోవటానికి చూడండి, వాక్య ప్రకారం చూస్తే అంధకార స్థలం నుంచి నిధులను రహస్యముందున్న మరుగైన ధనాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానం పలుకుతావో ఖచ్చితంగా నీకు రావాల్సినవన్నీ కూడా ఆ వాగ్దానం ద్వారా అన్లాక్ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా ప్రభు ఏమంటాడంటే మనము ఎప్పుడైతే ఈ ఉద్దేశంతో మనము వీటిని మనం క్లెయిమ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు మనము ఎప్పుడైతే అన్లాక్ చేశామో మనం పొందుకునే ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు ప్రభు పీస్ అండ్ జాయ్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, సమాధానం ద్వారా, శక్తి ద్వారా నీకు కలిగేది ఏంటంటే అప్లై చేసినప్పుడు సమాధానము, ఆనందం మాత్రమే కలుగుద్ది. అలాగే ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే విక్టరీ ఓవర్ ఫీర్ అండ్ డౌట్. అంటే భయం మీద, అపనమ్మకం మీద మీకు విజయం కలుగుద్ది. ఎప్పుడండి? వాక్యాన్ని అప్లై చేసినప్పుడు. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే ట్రాన్స్ఫర్మేట్ లైఫ్స్, మన జీవితాలు కూడా మారిపోతాయి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆయా పరిస్థితుల మధ్యలో ఖచ్చితంగా చూడండి, నేను ప్రతి మాసము ఈ టీవీ అమౌంట్ కట్టడానికి వాక్యాన్ని అప్లై చేస్తా. ఫిలిప్పీ 4:19 ప్రకారం ఇంటి అవసరాలకు ఏదైనా కానీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తాడు. అలాగే రోగము కొరకు వాక్యాన్ని అప్లై చేయండి. 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందితిమి. హల్లెలూయా. ఇంకేం చేయాలంటే ఏ డీప్ రిలేషన్షిప్, దేవునికి దగ్గరగా ఉండి వాక్యాన్ని పలకటం వల్ల మనం అప్లై చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 2 పేతురు 1:4 ప్రకారం ప్రభు అంటాడు ఆ మహిమ కలిగిన గుణాతిశయములను బట్టి మనకున్నవి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానముల ద్వారా దుష్టత్వం నుండి, శాపం నుండి, పాపము నుండి, బలహీనతల నుండి మనం విడిపించబడవచ్చు. ఆమేన్. యెషయా గ్రంథం 55:11 ప్రకారం నీవు ఏదైతే వాక్యము పంపిస్తావో దేని గురించి, అది నిష్ఫలంగా మీ యొద్దకు రాక మీకు అనుకూలమైనది వచ్చును. సో ఎప్పుడైతే వాక్యాన్ని పలుకుతావో, మనీ అవసరం కావచ్చు, స్వస్థత అవసరం కావచ్చు, పెండ్లికి అవసరం కావచ్చు, బిడ్డలేని అవసరం కావచ్చు, ఆ సందర్భ వాక్యాన్ని మీరు మాట్లాడి నమ్మి మీరు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంట, హెబ్రీ 4:12 ప్రకారము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై, వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను కీళ్లను విభజించుచు అంత శక్తి కలిగిన వాక్యం. మన ప్రాబ్లం ఏంటంటే భయం ఉందా, పిరికితనం ఉందా, లేకపోతే ఒక సైతాను నిన్ను తొక్కుతున్న కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారు, కానీ వాక్యాన్ని ఎత్తి మీరు ప్రార్థించినప్పుడు దేవుని ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మీ ప్రాబ్లము వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47 నుంచి 58 వరకు, నన్ను తినండి. ఏం తినాలి నువ్వు?
ఏమండి వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని హృదయం అండి పలక మీద రాసుకోవాలి. అందుకని ఎప్పుడైతే వాక్యాన్ని మీరు అప్లై చేస్తారో ప్రభు అంటున్నాడు, టర్నింగ్ వేస్టెడ్ ఇయర్స్ ఇన్ టు ద ఇయర్ ఆఫ్ అబండెన్స్. ఈ రోజున అంశం ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాలైతే నష్టపోయారో, కాలము, సమయము, ధనము ఏదైతే నష్టపోయారో అవన్నీ కూడా సమృద్ధి కలిగిన సంవత్సరాలుగా మారుస్తాడంట. అందుకని ఒక ఈక్వేషన్ ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా చేసే సేవ, పరిశుద్ధాత్మ లేకుండా పలికే మాటలు 50 సంవత్సరాల్లో జరగనది 1 సంవత్సరంలోనే నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆయన మీరు వాగ్దానాలు ఎప్పుడైతే పలుకుతారో, వాక్యం ఎప్పుడైతే పలుకుతారో, నీకు కావలసిన ఉద్యోగం వస్తుంది, వివాహం జరుగుద్ది, అన్నీ కూడా సకాలంలో. హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్, సమస్తమును కూడా ఆయన మనకిస్తాడు. అలాగూ తిరిగి పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లాజరసు చనిపోయాడు, తన జీవాన్ని పునరుద్ధాన శక్తితో తన యొక్క మాట చేత బ్రతికించాడు. అలాగే యాయిరు కుమార్తెను బ్రతికించాడు. అయితే పాత నిబంధనలో మనం చూస్తే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏబు గ్రంథము 42:10 ప్రకారం మీరు వాగ్దానాలు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ పరిస్థితుల ప్రకారము, ఇక్కడ ఏబు గ్రంథంలో ఏబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన స్నేహితుల నిమిత్తము ఆయన ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి అతనికి దయచేసును, 2 అధికముగాను ఆయనకు కలగచేసును. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన దేశము పరలోకం. ఈ భూమి మీదకి వచ్చి మనము ఎందుకు అన్ని విషయాలు ఆశ్రయించబడాలంటే, కేవలం దేవుని శక్తిని, దేవుని మహిమను లోకానికి చూపించి నశించిపోయే ఆత్మలను సంపాదించడానికే దేవుడు మన మధ్యలో ఉండి ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. అలాగే తను ఎప్పుడైతే వాక్యమునెత్తి ఏబు ప్రార్థించాడో, తన స్నేహితుల కొరకు తను పోగొట్టుకున్నదంతా తను తిరిగి పొందుకున్నాడు అధికంగా. అట్టి కృప మీ మీద కూడా ఉండునుగాక. ఆరోగ్యం పోగొట్టుకున్నావా? మరి ఏదైతే పోగొట్టుకున్నావో తన పునరుద్ధాన శక్తితో దేవుడు మరలా మీకు ఎన్ని సంవత్సరాల లాస్ అయినా ఈ దినమే అది మీరు మిగులు మరలా తిరిగి పొందుకొనుగాక. రెండవది చూస్తే దావీదు, హల్లెలూయా. దావీదును చూస్తే తన జీవిత కాలంలో మరి ఎన్నో ఎదుర్కొన్నాడు. తన జీవిత కాలం అంతా యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ కీర్తనలు 23:3 అంటాడు, నా ప్రాణమునకు స్వేద తీర్చేవాడు ఆయనే, నన్ను నీతి మార్గమున నడిపించుచున్నాడు. మీరు ఆ కీర్తన అంతా చదివితే లాస్ట్కి ఏమంటాడంటే, నా జీవిత కాలమంతా నాకు కృపాక్షేమములే కలుగునంటాడు. నా బ్రతుకు దినములన్నీ ఆయన సన్నిధిలోనూ ఉంటాడు. నా గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది అంటాడు. పచ్చిగల చోట్ల నన్ను పరుణ చేస్తాడు. అంటే హీ రిస్టోర్డ్ హిస్ సోల్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దావీదుకి ఆయన మరలా ఇచ్చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మీరు అప్లై చేసుకుంటే, యేసేపు తన జీవిత కాలం అంతా కూడా జైల్లోనే గడిపాడు, అవమానాలతో గడిపాడు, ఒంటరిగా గడిపాడు, అనాథగా గడిపాడు. కానీ దేవుడిని విడిచిపెట్టలేదండి. కానీ తను పోగొట్టుకున్న సంవత్సరాలన్నిటిలో కూడా అత్యధికముగా ఆయన దీవించబడ్డాడు. ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. దయచేసి చాలా మంది అనుకుంటున్నారు భక్తి టైం వేస్ట్ అని. ఒక సాఫ్ట్వేర్లో 2 లక్షలు వస్తే నిన్ను ఎప్పుడు బీకేస్తారో తెలియదు. అలాగే గవర్నమెంట్ జాబ్లో కూడా తర్వాత పెన్షన్స్ కూడా లేవు. కానీ ఎప్పుడైతే యేసేపు వలె యవ్వన కాలంలో నువ్వు భక్తి చేసావనుకో, నీవు దేశాలను పోషించేవాడుగా నా ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పాల్ చూస్తే వాక్యాన్ని నమ్మాడు, దేవుని నమ్మాడు, వాక్యాన్ని పలుకుతూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు సంఘం కొరకు అనేక హింసలు పొందాడు. కానీ దేవుడు అతనన్నిటి నుంచి కూడా విడిపించి గొప్పగా దీవించాడు. కనుక ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. నీ తల నుంచి అరికాల వరకు అసలు నీకు ఆరోగ్యం లేదా, గుండె పాడైపోయింది అంటున్నాడు, లంగ్స్ పాడైపోయింది అంటున్నాడు. కానీ వాక్యం పలుకు. ఇర్మియా 33:6 ప్రకారం ప్రభు నీతో నాతో మాట్లాడేది, మీకు ఆరోగ్యమును కలగచేసి స్వస్థతను మరలా రప్పించి సత్య సమాధానాలు సమృద్ధిగా నేను మీకు కలగచేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తే కీర్తనలు 147:3 ప్రభు
అంటున్నాడు ఏమండి, ఇంకను చూస్తే గుండె చెదరిన వారిని కూడా బాగు చేసేవాడు ఆయనేనంట. సో ఈ రోజు నీ యొక్క గుండె చెదిరిపోయిందేమో, బ్రేక్ అయిపోయిందేమో. ఒక సిస్టర్ ఫోన్ చేసి, అయ్యా ఫస్ట్ చిన్న కూతురు ఆమె ఎట్టో వెళ్ళిపోయింది, పాడైపోయింది లోకంలో. పెద్ద కూతురు కూడా, అమ్మా నేను వాడికే ఇచ్చి చేస్తాను అని అన్నా కానీ వినుకోకుండా ఆమె కూడా ఈమె పీజీ చేస్తే చదువు లేని వాడితో కూడా ఆమె తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోయింది. ఓ యవనస్తుడా, యవన కాలమందు నీవు ప్రభువుకి నీ హృదయం ఇవ్వు. ఒక అపోస్తుడైన పౌలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలాగే యోసేపులాగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దానియేలులాగా ఇస్తాడు. అలాగే తల్లులారా, యవనస్తురాల తొందరపడకండి. ఎస్తేరులాగా మిమ్ములను దేవుడు దీవిస్తాడు. మీ తల్లిదండ్రులు తిని తినక కష్టపడి మిమ్మల్ని చదివించింది ఏంటో తెలుసా? వాళ్ళను ఉద్ధరిస్తారని కాదు, మీ జీవితాలు క్షేమముగా ఆరోగ్యముగా ఉండాలని. తొందర పడకండి, ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం. మీకు ఇష్టం ఉంటే, దీర్ఘాయువు కావాలంటే, అలాగే సంపూర్ణమైన ఆశీర్వాదాలు కావాలంటే ఎఫెసీ 6:1-2 ప్రకారం మీరు తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమించండి. వారిని ఆ యొక్క వృద్ధాప్యములు వారిని చక్కగా చూసినప్పుడు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక మీరు చేయవలసిన పని ఏంటంటే, సమయం లేదు కానీ రోమా 12:1-2 సజీవ యాగముగా మనము ఆయనకి సరెండర్ అయినప్పుడు, మనము సబ్మిట్ చేసుకున్నప్పుడు, యెహోవాయే మన దేవుడని మౌనముగా ఉన్నప్పుడు, ఊరకుండినప్పుడు ఖచ్చితంగా మీ పట్ల అద్భుతాలు చేస్తాడు. గారు నేరిస్తే కాదు, వాక్యమును పలకండి, వాక్యాన్ని ధ్యానించండి. మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మరలా మీకు తిరిగిస్తాడు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో ప్రభు చేసిన కొన్ని మేలులు మనం తెలుసుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈమె పేరు మహాలక్ష్మి అండి. ఏటూరు నాగారం దగ్గర ఉన్న ఒక పల్లెటూరు. ఆమె ప్రాబ్లం ఏంటంటే ఆయాసము, అసలు మాట కూడా రావట్లేదు. ఆ లంగ్స్లో ప్రాబ్లం ఉంది, గుండెలో కూడా ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించిన తర్వాత వాటర్లో ఏమి లేదు కానీ ఆ వాటర్ ప్రార్థించి తాగిన వెంటనే 10 నిమిషాల్లో ఆమె కాల్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఆయాసము తగ్గటము, ఆ మాట కూడా ఆగిపోద్దన్న టైంలో ఆ మాట కూడా స్పష్టంగా మాట్లాడింది. తర్వాత నెక్స్ట్ డేకి మరి కాళ్ళు చేతులు లాగేయటము, బలహీనంగా ఉన్నప్పుడు మరలా ప్రార్థించాము. అన్న ఇప్పుడు నేను సంపూర్ణముగా స్వస్థత పొంది ఉన్నాను. ఇట్టి మహిమగల కార్యముకై మన యేసయ్యకే మహిమ కలుగునుగాక. చార్టెడ్ అకౌంట్ CA అంటారు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కళ్యాణ్యం పేరు బోడుపుల్లో ఉంటది. 3 times ఎగ్జామ్స్, ఆర్టికల్స్ ఆమె అటెండ్ అయినా పాప 3 సార్లు ఫెయిల్ అయింది. కానీ పిలిచి ధైర్యం చెప్పి వాక్యము చదివించిన యాకోబు 1:5 ప్రకారం మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా అడగమన్నాడు. అని ఎప్పుడైతే ఈ వాక్యము ధ్యానించిందో కొలసి 2:3 బుద్ధి జ్ఞాన సర్వసంపద ఆయన యందు ఉన్నాయని ఈ వాక్యం ఎప్పుడైతే ధ్యానించిందో టాప్ మోస్ట్ స్కోర్తో అన్ని ఆర్టికల్స్లో, అన్ని సబ్జెక్టులో పాస్ అయినది. ఇట్టి మహిమగల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా Group 1 కానీ IAS IPS రాస్తున్నా మీరు బైబిల్ చదవండి. ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతారో యెహోషువ 1:9 ప్రకారం ప్రభు అంటాడు, దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు షూర్లీ దే విల్ గెట్ గుడ్ సక్సెస్ అండ్ ప్రాస్పర్.
అథారిటీ. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక. ఈమె పేరు బుజ్జమ్మ అండి, గుంటూరు దగ్గర. అద్భుతం ఏంటంటే, ఇంతకు ముందు దేవి అని పాలకొల నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది. ఆ సాక్ష్యం మీతో పంచుకున్నా. ఏంటంటే, ఆమెకు ఎన్నుపూసలో ఒక పూస మీద ఇంకో పూస ఇలా ఉండి భయంకరమైన బాధతో ఉన్నప్పుడు 4 లక్షలు అడిగారు, కానీ ఆమె దగ్గర లేవు. యేసుప్రభు పటం ఇలా పట్టుకుని ఏడ్చేది. కానీ ఎప్పుడైతే ఆ టీవీ ముందు చేయబెట్టుకుంటే సంపూర్ణ కృప ప్రోగ్రాం ముందు, ఆమె ఎప్పుడైతే లాస్ట్ లో ప్రార్థన చేస్తున్నానో ఆ టప్పుమంట సౌండ్ వచ్చి ఆ వెన్నుపూసలోని ఒకదాని మీద ఒక్కెక్కింది. ఆ యొక్క స్పైనల్ లో చక్కగా అమర్చబడి ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఈమె ప్రోగ్రాం చూస్తూ ఉండగా ఆమె కిడ్నీ నొప్పితో భయంకరంగా బాధపడుతుంది, ఇంచుమించు ఒక 1 year నుండి. అయితే ఎప్పుడైతే అక్కడ టీవీ స్క్రీన్ ముందు మరి చేయి పెట్టిందో, ఆ ప్రార్థన 2-3 నిమిషాల్లో ఆమె నొప్పి తొలగిపోయింది. ఫోన్ చేసింది, అయ్యా నా నొప్పి పోయింది, మీరు సాక్ష్యం చెప్పమని. అందుకే మీతో పంచుకుంటున్నా. ఎవరైతే కిడ్నీలు పాడైపోయినాయో వాళ్ళు నూతన కిడ్నీస్ అడగండి. యాకోబు 1:17 ప్రకారం. ఎవరైతే డయాలసిస్ లో ఉన్నారో యేసు నామంలో డయాలసిస్ క్యాన్సిల్ అగునుగా కని పలకండి. దేవా నా 2 కిడ్నీస్ నూతన పరిచినందుకు వందనాలని దేవుని స్తుతించండి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగా. ఈమె పేరు మంగమ్మండి, వాన సముద్రం. ఈమెకి నడువు నొప్పి, వెన్నుపూస నొప్పి. ప్రార్థించిన తర్వాత ఆ నడువు నొప్పి నుండి, వెన్నుపూస నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. చివరిగా రంగలక్ష్మి అండి. ఈమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వేగువాడంట, మరి అది ఎక్కడో నాకు కూడా తెలియదు కానీ, ఈమెకి వెన్నుపూస నొప్పి, ఈ కుడివైపు డొక్కలో నొప్పి. మరి దేవుని క్రొత్తగా నమ్ముకున్నారు. అయితే ఎప్పుడైతే ప్రార్థిస్తున్నానో, మరి తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే చాలా ఆశ్చర్యం వేసింది. నాలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అయిపోయిందయ్యా, నాకు అనిపించింది అని. అది ఎప్పుడైతే ఆ చీకటి వెళ్ళిపోయిందో, ఈ కుడివైపు ఉన్న నొప్పి, ఆ వెన్నుపూస నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందింది. మన యేసయ్యకే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, పెంట కుప్ప మీద నుంచి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. సో మాధవి మరి ఎన్నో కష్టాలు పడింది. కానీ అద్భుతం ఏంటంటే, కుమారుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందుకున్నాడు. కుమార్తె కూడా సాఫ్ట్వేర్ లో మంచి ఉద్యోగం పొందుకుంది. ఆమె చెప్పినది ఏంటంటే సాక్ష్యం, తన ఇంటి వారు, పొరుగు వారు, బంధువులు, అసలు మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారమ్మా, నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసే దానిలో నుంచి అని అన్నప్పుడు వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఈ సంపూర్ణ కృపా సంఘంలో మేము అడుగు పెట్టున్నాం. మా దేవుడు ఆరోగ్యంలో, ఆర్థికంగా నా బిడ్డలను కూడా ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మీ కుటుంబాలు కూడా అలాగూ దీవించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి దేని గురించి చింతపడద్దు. అది రోగమా, బలహీనత, వివాహ సమస్య, ఫైనాన్షియల్ సమస్య, ఏదైనా గానీ మీరు ఫస్ట్ రక్షణ పొంది నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం తీసుకుని ఆయన మార్గంలో నడవండి. ఇలాంటి గొప్ప అద్భుతాలు మీ జీవితంలో కూడా యేసు నామంలో జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 25 సంవత్సరాలు పిల్లలు తీసుకొని చిన్నప్పుడు చెవిటు పల్లపేట పిల్లలు చిన్న పిల్లలు 3rd క్లాస్ 5th క్లాస్ అన్నప్పుడు తీసుకొని వేళ్ళ పని చేస్తారు, వేసిన పని. నేను కూడా చిన్న చిన్న పనులు ఏదన్నా పని చేసుకునేదాన్ని. అట్లా పిల్లలు చదివించుకుంటూ ఎంతో దరిద్రంగా, ఒక్కోసారి తినడానికి కూడా లేని పరిస్థితి, పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితి, ఎన్నో బాధలు పడ్డాం. వాళ్ళు అడిగి కూడా నేను ఫీజులు కట్టాను. పిల్లల్ని ఎట్లయినా చదివించుకోవాలి, ఒక పొజిషన్ లో ఉండాలని 2 పిల్లల్ని ఇంజనీరింగ్ చేశాను. దేవుడు ఆయన మహిమలోని మేము ఉంటా, ఆయన సన్నిధిలోనే మేము నడుస్తా. ఎంతో మంది ఎన్నో అన్నారు, అటు పోయి అది అడగొచ్చు కదా, మీరు ఇన్ని బాధలు పడుతున్నారు, మీరు మీకు ఏం సంపాదించారు అసలు మీ దేవుళ్ళలో ఉండి అని కూడా కొంతమంది అన్నారు. అయితే అక్కడ గొల్లలు ఉంటా ఎన్నోసార్లు అనేది, మీకేముంది, మీకేమీ లేదు, మీరు ఆ దేవుడినే పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు, మా బిడ్డ దేవుడు వస్తాడు అంటే మీరు వచ్చి ఆమెకి టెంకాయ కొట్టి మొక్కొచ్చు కదా, ఇంత దరిద్రంలో ఉన్నారు, కిరాయిలు ఒప్పుకుంటా 350 కిరాయి అప్పుడు వాళ్ళ రూమ్ లో, అది కూడా కట్టుకోలేని పరిస్థితులు అప్పుడు కొన్ని రోజులు ఉండేవి. ఎగతాలు చేసేది, హీనంగా మాట్లాడేది. అలాంటప్పుడు కూడా మేము ఎన్నో బాధలు పడి అయినా సరే మేము దేవుడిని విడిచిపెట్టాం. అవ్వా నువ్వు ఇంటి మాట్లాడకు, మా దేవుడే మాకు గొప్ప, మేమేం పూజలు చేయము, ఏ టెంకాయ బ్రతికితే దేవుడి కోసమే బతుకుతామని చాలా నేను మొండిగానే ఉండేదాన్ని. వాళ్ళు ఇంట్లో అట్నే మాట్లాడేదాన్ని నాతోటి.
అప్పటికి దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. తర్వాత పిల్లలు ఇంజనీరింగ్ చేసినాక ఎస్ఐగా తెలంగాణ ఎస్ఐగా రాసాడు రాజేష్ నా కొడుకు. అప్పుడు రాస్తే వాడు కొంచెం రన్నింగ్ లోనే పోయాడు, అన్ని పాస్ అయ్యి రన్నింగ్ లో పోయాడు, మెయిన్స్ లో ఉంటాడు. అది కూడా వాడు పట్టుదలగా ఉండేడు దాని మీదనే. మళ్ళీ సార్ నేను ఎట్లయినా కొడతాను అనేసి సెంట్రల్ లో కొట్టాడు జాబ్, సెంట్రల్ లోనే పోలీస్ గా. దేవుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నా కుమారుడు పోలీస్ గా పనిచేస్తున్నాడు 2 ఏళ్ళ నుంచి. నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తాను. దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు. మా కష్టానికి ప్రతిఫలంగా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. ఇప్పుడు నేనైతే ఊర్లో మంచి 150 గదాల్లో కింద పైన ఇల్లు కట్టాను. దేవుడు 30 లక్షల ఇల్లు నాకు ఇచ్చాడు. దేవుడు నా బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించాడు. మమ్మల్ని హీనంగా చూసిన వాళ్ళు ఇప్పుడు నేను మీ ఇంట్లో పనికి రావచ్చా, నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నేను మీ ఇంట్లోకి తిరిగి అడుగుతావు దినా నీకేమి నువ్వు మహారానివి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎంతగానో నన్ను చూసి నవ్వేవాళ్ళు, వెనకాలకి చూసి ఇట్లా ఎగతాళి చేసుకుంటా పోయేవాళ్ళు, అసలు నేరుగా నన్ను చూసేవాళ్ళు కాదు. ఏంటి ఈమెను చూసేది అన్నట్టుగా కించపరిచిన వాళ్ళే ఇప్పుడు నన్ను నీ పిల్లలు ఇంత జాబ్ చేస్తున్నారా, సిటీలో ఉన్నారా, అందరు మీ గురించి అనుకుంటున్నారు, మీరు ఎంతగానో చాలా దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు అని సంఘంలో చెప్పుకోవడం. కానీ మమ్మల్ని చాలా దీవించాడు దేవుడు. ఆయనకి ఏ నుంచి నేను రుణం తీర్చుకోలేను. మేము కూడా ఈ సంఘంలోనే స్థిరంగా మేము సంపూర్ణ కృపా సంఘంలో స్థిరంగా మా బిడ్డలు కానీ మేము కానీ మంచి ఆశీర్వాదాలు చాలా పొందుకొని ఉన్నాము. దేవుడు మా సాక్ష్యాన్ని దీవించును గాక. మన యేసయ్యకే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, పెంట కుప్ప మీద నుంచి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. సో మాధవి మరి ఎన్నో కష్టాలు పడింది. కానీ అద్భుతం ఏంటంటే కుమారుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందుకున్నాడు, కుమార్తె కూడా సాఫ్ట్వేర్ లో మంచి ఉద్యోగం పొందుకుంది. ఆమె చెప్పినది ఏంటంటే సాక్ష్యం, తన ఇంటి వారు పొరుగు వారు బంధువులు అసలు మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారమ్మా, నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసే దానిలో నుంచి అని అన్నప్పుడు వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఈ సంపూర్ణ కృపా సంఘంలో మేము అడుగు పెట్టున్నాం. మా దేవుడు ఆరోగ్యంలో ఆర్థికంగా నా బిడ్డలను కూడా ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మీ కుటుంబాలు కూడా అలాగూ దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు మీ చేతులు ఇటు చాపితే మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అప్లై చేయండి. స్వస్థత కావాల్సితే, లేకపోతే అలాగే వివాహం కావాలంటే, గర్భఫలం కావాలంటే నేను చెప్పిన వాక్యాలు మీరు ధ్యానించండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, అబ్రహాం దగ్గరికి వాక్ వచ్చినది ప్రభా. ఇదిగో మొదటి దినవృత్తాంతాలు 4:10 ప్రకారం ప్రభా ఎబ్బేజుని నేర్పిన ప్రార్థన వీరందరూ చేయగలిగే కృపను దయచేయండి. నిశ్చయముగా వీరిని ఈ రోజు ఆశీర్వదించండి. వీరి సరిహద్దులను విశాలపరచండి. వీరికి తోడైనండి ప్రభా. అయ్యా, వీరు మా ఏ కీడు రాకుండా వీరిని తప్పించండి. వీరు మనవి చేసినదంతయు వీరికి దయచేయమని దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి వాగ్దానంలో నీ శక్తి ఉన్నది ప్రభా. ఎంత వాక్యమైతే ఉన్నదో ప్రతిదీ అవును ఆమేనన్నట్టే ఉన్నది ప్రభా. ఇదిగో నాయన టీవీ స్క్రీన్ ముందు అయ్యా, ఇదిగో నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తల నుండి అరికాలి వరకు వీరు తాకండి ప్రభా, ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. నీవు పొందిన గాయముల చేత తల నుండి అరికాలి వరకు వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. కీర్తనలు 113:9 ప్రకారం సంతులేని దాన్ని ఇలాలుగా చేస్తానన్న వారి గర్భము యేసు నామములో ఇప్పుడే 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 ఈ క్షణమే తెరవబడునుగాక. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న యేసు నామములో వారు నాయన సంసారులు గనక వారి వివాహాలు ఈ వాగ్దానం ద్వారా ప్రభువా ఇదిగో నెరవేరునుగాక. వివాహం జరుగునుగాక తండ్రి. ఉద్యోగాలను దయచేయండి, వ్యాపారాలను ఉద్ధరించండి ప్రభా. గృహాలు సగములో ఆగిపోయిన వారిని నాయన వారి గృహాలను నాయన సంపూర్తి చేయండి ప్రభా. సంఘం లేని బిడ్డలకు సంఘాలు దయచేయండి. నూతన ఆత్మలు నాయన ప్రతి సంఘములోనికి వచ్చునుగాక. రక్షణ కార్యము జరుగునుగాక. ఇప్పుడే యేసుక్రీస్తు నా దేవుడని, ప్రభువని, రక్షకుడని వారు ఒప్పుకుని ప్రభా వారందరూ కొలసి 1:13 ప్రకారం నీ రాజ్య నివాసులగునుగాక ప్రభా. తండ్రి, నా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచినందుకు, సమాధానం ఇచ్చినందుకు, విడుదల ఇచ్చినందుకు నాయన వందనాలు చెల్లిస్తూ ఈ ప్రోగ్రాం
నిరంతరము ప్రభువా కొనసాగుటకు నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.